రైట్ నైన్ న్యూస్ కి స్వాగతం. నేను సిరాజుద్దీన్. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాహీంపట్నం వీటీపీఎస్ థర్మల్ కాలుష్యంపై పవన్ ఫోకస్. మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్, జనసేన మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ గాంధీ విజ్ఞప్తిపై డిప్యూటీ సీఎం ఆరా. ఇబ్రాహీంపట్నం వీటీపీఎస్ బూడిద కాలుష్యంపై పవన్ సీరియస్. 40 ఏళ్లుగా బూడిద కాలుష్యంపై పోరాటం చేస్తున్నామని అధినేత దృష్టికి తీసుకెళ్లిన జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ గాంధీ. వీటీపీఎస్ బూడిద కాలుష్యంపై సుమారు అర్ధగంట పాటు చర్చించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇబ్రాహీంపట్నం మూలపాడు గ్రామ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ ను కలిసి ఇబ్రాహీంపట్నం బూడిద కాలుష్య సమస్య తీవ్రతను వివరించిన నేతలు సమస్యపై తక్షణమే స్పందించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇబ్రాహీంపట్నం బూడిద కాలుష్య సమస్యను రాష్ట్ర కేబినెట్ లో పెట్టనున్నట్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్ త్వరలో ఏపీ జెన్కో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పూర్తి సమస్యను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అలాగే టూరిజం మీరు చాలా అదృష్టం ఉంది సార్. మీ పక్కన వీటీపీఎస్ ఉంది సార్. దాన్ని ఎంతో కొంత లొకేషన్ చాలా సంవత్సరాలు పెట్టి 40 ఏళ్ళకి పోరాటం చేస్తూనే ఉన్నారు. మామూలుగా అది రాజధాని మీద కూడా పడుతుంది. ఎందుకంటే మధ్యలో సెషన్స్ లో కూడా నేను క్వశ్చన్ ఇస్తూ వచ్చి మాట్లాడాను సార్. టూ మచ్ 120 crores అలాట్ చేశారు సార్ పొల్యూషన్ అక్కడ మన స్టేట్ గవర్నమెంట్ లోపల చేయడానికి అట్లా ఏం లేదా డిస్పోజ్ వెళ్ళి బ్రిక్స్ ఎన్ని అవుతున్నాయి సార్. సిమెంట్ ఫ్యాక్టరీస్ లో కూడా వాడుతున్నారు, రోడ్స్ మీద వాడుతున్నారు. బట్ జనరేషన్ దగ్గర పొల్యూషన్ తప్ప సార్. నేచర్ ఆఫ్ ఫిల్టర్ పెట్టాలి సార్. మిటిగేషన్ మెథడ్స్ ఇంకేముంటాయా? యాక్చువల్ గా 5th to 6th స్టేజ్ వైసీపీ టైంలో ఉంటాయి సార్. నేను కూడా కానీ పొల్యూషన్ మెజర్స్ ఉంటాయి సార్. ఏం తీసుకోకుండా ప్లాంట్ ఓపెన్ చేశారు. 1 to 4 యూనిట్స్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 2020 క్లోజ్ అవ్వాలి సార్. అది చేయకుండా 2030 వరకు ఎక్స్టెన్షన్ చేశారు. ఓల్డ్ టెక్నాలజీ పైన స్టేట్ గవర్నమెంట్ 120 crores పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఎలా చేస్తారు. ఇది కూడా కన్వేస్తాం సార్. ఈ ఏరియా కూడా మనం రీసైకిల్ అంటే హైవేస్ లెఫ్ట్ సైడ్ కానీ అది సెంటిమెంట్ ఒకటి ఉంది సార్. దాని లోపలికి ఎంటర్ అయిన పొలిటీషియన్ ఎవరు మళ్ళీ లైన్ లో ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి ఇక్కడ మౌన్సిపల్ వీటీపీఎస్ లోపలికి మీరు కూర్చోబెట్టి పెద్ద వెళ్ళి కూర్చోబెట్టి ఎవరో కన్సర్న్ అఫీషియల్స్ సార్ నా మీటింగ్ పెట్టి